ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా సిద్దిపేటకు అందించి మాకు వరాన్ని అందించాలని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ, హరీష్ కోరినాడు మెడికల్ కాలేజీ కావాలని, ఖచ్చితంగా వచ్చే సంవత్సరమే ప్రారంభమయ్యేటట్టు. So I would like to invite Harish Rao Garu, Honorable Minister of Finance. మన డైరెక్టర్ గారు తమిళ్ అరస్సి గారికి, జడ్పీ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ గారు, మన కమిషనర్ ఆఫ్ పోలీస్ జాయల్ డేవిస్ గారు, మిత్రులు మాజీ చీఫ్ విప్ సుధాకర్ రెడ్డి గారు, మన సూపరింటెండెంట్ గారు చంద్రయ్య గారు, వేదిక మీద ఉన్న పెద్దలు అండ్ మై డియర్ స్టూడెంట్స్, ముఖ్యంగా ఈరోజు ఫ్రెషర్స్ డే పార్టీకి మమ్మల్ని ఆహ్వానించినారు. యాజ్ టోల్డ్ బై అవర్ పోలీస్ కమిషనర్, ఈజ్ రైట్లీ సెడ్, ఈరోజు ఈ కాలేజ్లో చదువుతున్నటువంటి పిల్లలు, యు ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ సిద్దిపేట్ మెడికల్ కాలేజ్ అండ్ దిస్ సిద్దిపేట్ సిటీ. Because these two batches and the first and second batches, whatever you deliver, whatever you set a trend, that will be the future trend. If anything goes bad also, this college will get bad name. So if next batch wants to join, what will they see? How the first years are doing, how the second year students are doing, what is the facilities and what was happening about ragging, and what kind of teaching, how the professors are there, how the students are doing, how the hostel facilities they are there, and what the political system is here. All these things will be seen. Remaining things we can manage, but about the education and about this ragging kind of thing, you have to be very careful. ఎందుకంటే మేము ఎంతో కష్టపడి we got this college. ఈ మెడికల్ కాలేజ్ రావడానికి మేము రెండు ఆలోచనలు చేశాం. Number one, ఒకటి, here nowadays getting a medical seat is very tough. So మీరందరూ ఈరోజు నీట్ ద్వారా you got the seat in this college means definitely lot of hard work is there. Behind that there is lot of hard work. I think last 2-3 years మీరు 10th, 11th, 12th you might have studied not less than 12 hours, 12 to 14 hours a day. Then only you got the seat. So one thing is getting the seat is lucky, and the second you are choosing Siddipet, we feel that is our luck. So మా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరితో కూడా మీరు బాగా చదవాలి. Till you finish medicine, అంటే till the internship is over, till the next 5 years, you are our guest and you are our family member. So మీ అందరు కూడా చాలా బాగుండాలి ఇక్కడ. We feel that మీరు ఇంకో మీ పేరెంట్స్, when you are all joining, I have come for the interaction meeting. Some of the parents were telling that మేము హరీష్ రావు గారిని చూసి లేదా సిద్దిపేట్ ప్రజలను చూసి we have joined my son or my daughter in సిద్దిపేట్ అని చెప్పినారు. That has improved our responsibility. మా బాధ్యత ఇంకా పెరిగింది. Then we feel that మీరందరూ కూడా ఈ 5 సంవత్సరాల్లో ఇక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ కాలేజీలో అన్ని ఫెసిలిటీస్ ఉండాలి, మీకు మంచి టీచింగ్ ఫ్యాకల్టీ ఉండాలి, మీరు కంఫర్టబుల్గా ఉండాలి, మీరందరూ కూడా బాగా చదువుకొని ఇక్కడ నుంచి వెళ్ళేదాకా కూడా అది మా బాధ్యతగా మేము భావిస్తాం. సో మీ తల్లిదండ్రులు ఈరోజు ఇక్కడ జాయిన్ చేసే ముందు దే మైట్ హ్యావ్ థాట్ ట్వైస్ థ్రైస్, ఎన్నో ఆప్షన్స్ వెతుకుంటారు. వేర్ దెర్ ఇస్ ఎ కాలేజ్ ఇన్ కరీంనగర్, ఎ కాలేజ్ ఇన్ నిజామాబాద్, ఎ కాలేజ్ ఇన్ మహబూబ్ నగర్, బట్ ఎ న్యూ కాలేజ్ ఇన్ సిద్దిపేట్. ఈవెన్ దో దెర్ ఆర్ సమ్ సీనియర్ కాలేజెస్, ఓల్డ్ కాలేజెస్, వాటిని కాదని మీ పేరెంట్స్ మిమ్మల్ని సిద్దిపేటలో జాయిన్ చేసినారంటే డెఫినెట్గా మా మీద చాలా చాలా బాధ్యత ఉంది. నేను ఐ అష్యూర్ అన్ని రకాల, అఫ్ కోర్స్ ఇట్స్ ఎ న్యూ కాలేజ్, సమ్ టీచింగ్ ప్రాబ్లమ్స్ మైట్ బి దేర్, బట్ ఐ అష్యూర్ అన్ని రకాల ఫెసిలిటీస్ను ఆన్ పార్ విత్ ద ఓల్డ్ కాలేజెస్ లైక్ ఉస్మానియా, కాకతీయ, గాంధీ కాలేజెస్ ఇన్ ద కమింగ్ డేస్ టు కమ్ డెఫినెట్గా అన్ని ఫెసిలిటీస్ను కూడా ఈ కాలేజీలో మీకోసం ఏర్పాటు చేస్తాం. If my children are studying in this college, as a parent, how I think, definitely you are all my children, you are all my brothers and sisters. Definitely ఆ రకంగా నేను మీ యొక్క ఫెసిలిటీస్ గురించి, మీ ఎడ్యుకేషన్ గురించి కూడా ఐ విల్ టేక్ అట్ మోస్ట్ ప్రియారిటీ, అట్ మోస్ట్ జాగ్రత్తలు తీసుకొని తప్పకుండా మీ అందరి విషయంలో కూడా పూర్తి స్థాయిలో నేను ఉంటుంటాను.
ఈ మధ్యనే when I have visited the college, you have told me some of the issues. నేను today morning only I spoke to the director medical education about the bodies you have asked, another 2 or 3 you require. I think in next couple of days you are going to receive that. And అదే విధంగా ఇంకా కొన్ని ఫెసిలిటీస్ కూడా అవసరం ఉన్నాయి. మన కాలేజీలో కొంత స్పోర్ట్స్ కానీ, మన కాలేజీలో ఇంకా కొంత యాక్టివిటీ ఇంప్రూవ్ చేయడానికి కూడా మీరు ఫెసిలిటీస్ అడిగినారు. అండ్ అబౌట్ ద రోడ్ ఆల్సో యూ టోల్డ్ మీ ఆన్ ద సేమ్ డే దట్ చీఫ్ ఇంజనీర్ కేమ్, ఐ థింక్ ద రోడ్ మైట్ హ్యావ్ స్టార్టెడ్. ఇన్ ద నెక్స్ట్ few weeks, in the next 2-3 weeks, I'll see that the road is completed and the compound wall is closed and all the required facilities at the earliest తప్పకుండా కూడా మీ కాలేజీకి అన్ని రకాలుగా కూడా అందిస్తాం. అట్లే మన హాస్పిటల్ కూడా నేను ఈరోజే ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడినా. మన 500 బెడెడ్ హాస్పిటల్ మన కాలేజీ పక్కనే కట్టడానికి, దానికి కూడా వెరీ షార్ట్లీ దే ఆర్ గోయింగ్ టు కాల్ ద టెండర్స్. సో అక్కడే ఆ మెడికల్ కాలేజీ హాస్పిటల్ కూడా మనకు అక్కడే వస్తుంది. సో ఇట్లా స్టెప్ బై స్టెప్ తప్పకుండా అన్ని రకాల ప్రియారిటీస్ని మీకు అందిస్తాం. బట్ ఐ హ్యావ్ ఓన్లీ వన్ స్మాల్ రిక్వెస్ట్ విత్ యూ. డాక్టర్ మీన్స్ ఇప్పుడు చాలా ప్రొఫెషన్, దెర్ ఆర్ మెనీ ప్రొఫెషన్స్. A lawyer will be there, a politician will be there, an engineer will be there, like a doctor. But ఈ అన్ని ప్రొఫెషన్ల కంటే కూడా మోస్ట్ రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ ఇన్ ద సొసైటీ ఈజ్ ఎ డాక్టర్. సో అలాంటి ఒక గౌరవమైనటువంటి మీ ప్రొఫెషన్ మీరందరూ కూడా ఎంచుకోవడం జరిగింది. సో ఎందుకు ఆ గౌరవం ఉంది? డాక్టర్ విషయంలో ఎందుకు ఆ గౌరవం ఉంది? జన్మనిచ్చేవాడు దేవుడు అయితే పునర్జన్మనిచ్చేవాడు డాక్టర్. ఇది ప్రజలందరూ కూడా కోరుకుంటుంటారు. ప్రజలందరూ కూడా ఒక్కొక్కసారి ఒక డాక్టర్ ఆయన జీవితాన్ని మళ్ళీ కల్పిస్తే, ఆయన మళ్ళీ బతికున్నంత కాలం ఆఫ్టర్ ద సర్జరీ టిల్ హీ డైస్, హీ విల్ ఆ డాక్టర్ను, ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన, ఆపరేషన్ చేసినటువంటి డాక్టర్ని ఎప్పుడూ గుర్తు చేసుకుంటుంటాడు. ఎక్కడ కనబడ్డా కూడా ఆయనలో ఒక కృతజ్ఞతాభావం డాక్టర్ పట్ల ఉంటుంది. సో నేనేం కోరుకుంటున్నా అంటే, నవడేస్ కొంతమంది డాక్టర్లు మోర్ మెకానికల్, మోర్ కమర్షియల్ కూడా వస్తున్నారు. నాకు సిద్దిపేట కాలేజీలో చదివిన డాక్టర్లు మాత్రం చాలా సామాజికమైనటువంటి స్పృహతో కలిగినటువంటి డాక్టర్లు కావాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి డాక్టర్స్ కావాలి. డాక్టర్ ప్రాణాన్ని కాపాడేవాడుగా ఉండాలి. ఆపదలో ఉన్నవాడిని ఆదుకునేవాడుగా డాక్టర్ ఉండాలి. కష్టాల్లో ఉన్నవాడికి లైఫ్ జన్మనిచ్చేవాడుగా డాక్టర్ ఉండాలి. సో అట్లా మీరందరూ కూడా తప్పకుండా మా మేడం డెఫినెట్గా, మా డైరెక్టర్ గారు, మా సూపరింటెండెంట్ గారు, మీరు రెగ్యులర్గా ఇచ్చే ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్తో పాటు సోషల్ రెస్పాన్సిబిలిటీని కూడా బాగా పిల్లలకు టీచ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అదర్ ప్రొఫెషన్స్లో ఆ ప్రాబ్లం లేదు. ఒకరు తప్పు చేసినా ఇంకొకరు దాన్ని సరి చేయగలుగుతారు. బట్ డాక్టర్ దగ్గర అవకాశం ఉండదు. ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ హిస్ లైఫ్ విల్ ఎండ్. సో అందువల్ల డాక్టర్కు చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఈ ప్రొఫెషన్లో నిజానికి బయట చూసేవాడికి డాక్టర్ చాలా గొప్పగా ఉంటాడు, కానీ డాక్టర్కు ఉండే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఆయనకు టైమింగ్ ఉండదు, సండే ఉండదు, హాలిడే ఉండదు, ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి. బట్ స్టిల్ అందుకే అంత రెస్పెక్ట్ కూడా మీకు ఉంది. అందుకే ఈరోజు సమాజంలో అంత గౌరవం కూడా డాక్టర్కి అందుకే ఉంది. సో అట్లా తప్పకుండా ఇంకా బాగా ఈ కాలేజ్ని ముందుకు తీసుకొని పోదాం. మా జోయల్ గారు చెప్పినట్టు బై ద టైమ్ యూ రైట్ ఫర్ ద పీజీ, సిద్దిపేటలో తప్పకుండా పీజీ కాలేజ్ కూడా తీసుకొస్తాం. ఇక్కడ కూడా పీజీ కాలేజ్ తీసుకొస్తాం. సో దట్ మీరు చదవాలనుకుంటే కోర్స్ డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ఎయిమ్స్లో ట్రై చేస్తారు. బట్ బై ద టైం మన సిద్దిపేట కాలేజ్ని కూడా ఆ స్టాండర్డ్స్లో తీసుకొస్తాం. ఇక్కడ కూడా పీజీ కూడా తీసుకొస్తాం రాబోయే రోజుల్లో. మీరు వచ్చేసరికి అంటే స్టెప్ బై స్టెప్ ఇట్స్ ఎ ప్రాసెస్. ఎయిమ్స్లో మన ఎంసీఐలో మనం ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 5 years ఓన్లీ వీ కెన్ అప్లై అండ్ వీ కెన్ ట్రై ఫర్ దట్. అట్లా మీరు వచ్చేసరికి తప్పకుండా ఇది ఒక మెడికల్ హబ్గా, ఇది ఒక ఎడ్యుకేషన్ హబ్గా సిద్దిపేటను తయారు చేసే దిశగా ముందుకు పోతూ ఉంటాం. అండ్ మా పిల్లలకు ఇంకా ఏమైనా చిన్న ఇబ్బందులు ఉంటే కూడా తప్పకుండా ఎవ్రీ క్వార్టర్లీ వన్స్ ఐ విల్ విజిట్ యువర్ కాలేజ్. ఎవ్రీ క్వార్టర్ ఐ విల్ ట్రై టు ఇంటరాక్ట్ విత్ యూ. ఏవైనా చిన్న ఇష్యూస్ ఉంటే కూడా ఎప్పటికప్పుడు తప్పకుండా వాటిని పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి ఫ్రెషర్స్ డే సందర్భంగా పిల్లలందరూ, మరి సీనియర్స్ అండ్ జూనియర్స్, ఫస్ట్ ఇయర్స్ యూ ఆర్ లక్కీ బికాస్ యూ ఆర్ ద సీనియర్, యూ ఆర్ ద జూనియర్. అందువల్ల మీకు ర్యాగింగ్ ఇబ్బంది లేదు. మరి ఇప్పుడు మళ్ళీ జూనియర్స్ను మీరు అట్లా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం మాత్రం సిద్దిపేటలో చేయొద్దు. మీరు ఎట్లా ఫస్ట్ ఇయర్లో ఎంత కంఫర్టబుల్గా ఉన్నారో యువర్ ఫ్రెషర్స్ కూడా
అంతే కంఫర్టబుల్గా ఉండాలి. యు గైడ్ దెమ్, యు టీచ్ దెమ్, వాళ్ళని బాగా ఎడ్యుకేట్ చేయండి తప్ప అట్లాంటి ర్యాగింగ్ లాంటి అవకాశం మన సిద్దిపేట కాలేజీలో ఎంత మాత్రం ఉండడానికి వీల్లేదు. ఇది ఒక మిగతా మెడికల్ కాలేజీల్లో మోడల్ కాలేజీగా సిద్దిపేట కాలేజీ ఉండాలి. ఈరోజు సిద్దిపేట అభివృద్ధిలో ఒక మోడల్, డెవలప్మెంట్లో దిస్ ఈజ్ ఏ మోడల్, పొలిటికల్ సిస్టంలో ఒక మోడల్. సిద్దిపేటలో ఏది చూసినా కూడా గ్రీనరీ పెంచడంలో మనం అన్ని నగరాలకు అన్ని పట్టణాలకు ఆదర్శంగా ఉంటాం. అన్నింట్లో ఎట్లయితే సిద్దిపేట ఒక మోడల్గా ఉందో, సిద్దిపేట మెడికల్ కాలేజీ రిజల్ట్స్లో కావచ్చు, సోషల్ రెస్పాన్సిబిలిటీలో కావచ్చు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో కూడా సిద్దిపేట మెడికల్ కాలేజ్ ఒక మోడల్గా ఉండాలని ఆ దిశగా మా డైరెక్టర్ గారు, మా ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండ్ మా స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక ఫ్యామిలీగా, ఒక టీమ్గా, ఒక బెస్ట్ మెడికల్ కాలేజ్గా దీన్ని తయారు చేయాలని చెప్పి ఆ దిశగా మీ అందరి ప్రయత్నం ఉండాలని చెప్పి కోరుకుంటూ వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. Asclepiens. It means I just came to know, I don't know before that. This is a god of medicine. She's saying god of medicine. So great name to this batch.